ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన యాటర్. అందరు ఎట్లున్నారు? మస్తున్నారు కదా. సో ఈరోజు వెరీ 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 యూస్ఫుల్ వీడియో కొత్త యూట్యూబర్స్ కోసం, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళ కోసం. అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా త్వరగా మీరు క్లిక్ అయిపోవడానికి మంచి మంచి స్ట్రాటజీస్ తోటి వచ్చేసాను. సో ఫస్ట్ యాక్చువల్లీ మనం ఏం డిస్కస్ చేద్దామంటే, యాక్చువల్లీ మనకు ఎంత వాచ్ అవర్స్ కావాలి, ఒక యూట్యూబ్ వీడియో అనేది మనకు మానిటైజ్ అవ్వడానికి ఎంత వాచ్ అవర్స్ కావాలి అండ్ అది ఎలా వస్తుంది అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం మనం. సో మనకు ఒక ఛానల్ అనేది మానిటైజ్ కావాలనుకుంటే ఫస్ట్ దానికి ఏంటిదంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ 4000 వాచ్ అవర్స్ కావాలి. అండ్ ఈ మధ్యలో కొత్తగా ఇంకోటి వచ్చింది, అదేంటిదంటే 3000 వాచ్ అవర్స్ ఇంకా 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. బట్ దానికి చాలా డిసడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి. సో దానికంటే బెటర్ ఇది బెటర్. సో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్, ఇది ఫుల్ వీడియోస్ది. అదే షార్ట్స్ త్రూ అయితే 10 మిలియన్స్ కావాలి మనకు. 10 మిలియన్ వ్యూస్ వస్తే షార్ట్స్ త్రూ ఓకే. అదర్వైజ్ ఫుల్ వీడియో అయితే మాత్రం 4000 వాచ్ అవర్స్ కావాలి. అయితే అసలు ఈ 4000 వాచ్ అవర్స్ మనం వీడియోస్ ప్రకారం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మెయిన్ థింగ్ ఏంటిదంటే, మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు పక్కా ఏంటిదంటే ఒక 8 to 10 మినిట్స్ ఉండేలా చూసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే లైక్ వన్స్ మానిటైజేషన్ అయిపోయినాక కూడా మనకు 5-6 మినిట్స్ తర్వాతనే మనకి యాడ్ అనేది వస్తుంది. యాడ్ త్రూనే కదా మనకు మనీ జనరేట్ అయ్యేది యూట్యూబ్లో. సో అందుకని మన వీడియో అనేది మినిమం 8 to 10 మినిట్స్ ఉండేలా చూసుకోవాలి ఫస్ట్ నుండి. అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. అంటే ఒక వారంలో పక్కా ఒక 3 ఫుల్ వీడియోస్ అయినా రావాలి. అండ్ డైలీ అది లేకుంటే ఒకరోజు ఆగి ఒకరోజు షార్ట్ వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తూ ఉండాలి. వ్యూస్ రానివ్వండి రాకపోనివ్వండి. అండ్ ఒక పర్టికులర్ థీమ్ అనేది ఉండాలి మన ఛానల్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ వ్లాగ్ చేస్తున్నారా అది, లేకుంటే కుకింగ్ ఉందా అది, లేకుంటే ఏమైనా టెక్ది ఉందా అది. సో కొన్ని టెక్ తెచ్చేసి మళ్ళీ వేరేదేదో తెచ్చేసి వేరేది, అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో కొంచెం ఛానల్ మంచిగా వెళ్ళాలి, త్వరగా రీచ్ రావాలి అంటే ఏదో ఒక థీమ్ని ఫిక్స్ అయ్యి ఉండాలి. అండ్ కన్సిస్టెన్సీ అంటే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి, ఫుల్ వ్లాగ్స్ ఇంకా షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి, వ్యూస్ వచ్చినా రాకపోయినా. సో ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ స్ట్రాటజీస్ అంటే, ఇది నాకు వర్క్ అయింది యాక్చువల్లీ. ఏంటిదంటే ఇప్పుడు మన ఛానల్ ఉంటుంది కదా, మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయగానే మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రదరో ఫాదరో హస్బెండ్ ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. సో అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళ ఐడీస్ నుండి, వాళ్ళ మొబైల్స్ నుండి మీరు మన వ్లాగ్ని అంటే మీ వ్లాగ్ని చూసినట్లయితే ఒకేసారి కాకుండా ఒక 3-4 టైమ్స్ చూడాలి, ఫుల్గా చూడాలి. సో ఇలా ఒక 3-4 ఐడీస్ నుండి వెంటనే చూసినట్లయితే ఏమైందంటే మన వీడియోని యూట్యూబ్ అనేది బూస్టప్ ఇస్తుంది. సో వేరే వాళ్ళ సజెషన్స్కి కూడా వెళ్తుంది అది. సో అదొకటి బెస్ట్ అన్నట్టు, అది బాగా వర్క్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటిదంటే మనకు 2 to 3 మంత్స్లోనే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోద్ది అన్నమాట. బట్ దీనికి ఏంటిదంటే మనం రెగ్యులర్గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు చూడడమే కాదు, మనం అప్లోడ్ చేస్తుంటేనే అవుతుంది. కొంచెం గ్యాప్ పడ్డా కూడా ఛానల్ అంటే ఉండిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్ చూస్తే నాది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఒక 7-8 మంత్స్ బ్యాక్ మానిటైజేషన్ దగ్గరికి వచ్చేసింది. నేను మధ్యలో 3 మంత్స్ గ్యాప్ ఇచ్చేసాను. దానివల్ల ఏమైందంటే నా వాచ్ అవర్స్ ఏదైతుందో పడిపోయింది. ఎందుకంటే మన వాచ్ అవర్స్ అనేది లైఫ్ టైం చూడరు, లాస్ట్ 365 డేస్ అంటే లాస్ట్ 1 ఇయర్ నుండి చూస్తారు. సో రోజులు పెరుగుతున్న కొద్దీ మనకు వచ్చిన వ్యూస్ పోతూనే ఉంటాయి. సో చాలా అలా వ్యూస్ అంతా వేస్ట్ అయిపోద్ది అన్నమాట, వాచ్ అవర్స్ అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకని మన కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు యూట్యూబ్లో, ఏంటిది నా మానిటైజేషన్ కథ, అదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. సో ఈ బ్లాగ్లో అయితే మీకు హెల్ప్ చేయడానికి స్ట్రాటజీస్ అంటే యూట్యూబ్ కోసం. సో షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి బూస్టప్ కోసం. ఇంకా మనకు వాచ్ అవర్స్ కోసం అయితే ఫుల్ వ్లాగ్స్ పెట్టాలి. అండ్ షార్ట్స్ త్రూ కూడా మానిటైజేషన్ అయింది. బట్ మనకు 10 మిలియన్ వ్యూస్ కావాలి 3 మంత్స్లో. అదే వీడియోస్ త్రూ అయితే 4000 వాచ్ అవర్స్ కావాలి 1 ఇయర్లో. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే 1000 అవ్వాలి. ఇది బేసిక్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అసలు ఎలా వస్తాయి, ఎన్ని మినిట్స్, అదంతా డిస్కస్ చేద్దాం. 4000 వాచ్ అవర్స్ అంటే 4000 అవర్స్ కదా. సో 1 అవర్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. అట్లా 4000 అవర్స్ ఇంటూ 60 మినిట్స్ చేస్తే 2,40,000 మినిట్స్. నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో 2,40,000
2,40,000 మినిట్స్. సో ఇంత 2,40,000 నిమిషాలు చూస్తే జనాలు మనకు మానిటైజేషన్ అనేది అయిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ జనాలు కనీసం ఫస్ట్ 1 or 2 మినిట్స్ చూసేలాగా ఫస్ట్ 1-2 మినిట్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి బ్లాగ్, సో దట్ కనీసం వాళ్ళు 1-2 మినిట్స్ వరకు వెళ్ళేలాగా. సో ఒక్కొక్కరు మనం ఒక వ్లాగ్ అప్లోడ్ చేసాం, ఒక వ్లాగ్కి మనకు ఎంత అంటే ఒక 40 మెంబర్స్ చూశారనుకోండి, అంటే లేకుంటే ఒక 60 మెంబర్స్ చూసారనుకోండి, అండ్ 1 మినిట్ చూసారు వాళ్ళు. డ్యూరేషన్ ఎంతమంది చూస్తున్నారు అనేది కాదు, ఎంతసేపు చూస్తున్నారు అనేది కూడా ముఖ్యం. మీరు వైటీ స్టూడియోలో యూట్యూబ్ స్టూడియోలో వైటీ స్టూడియో అని ఉంటుంది మొబైల్లో అయితే. సో మీరు అక్కడ వెళ్తే అంటే ఆ యాప్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు తెలుస్తుంది అనలిటిక్స్లో ఎంతసేపు చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఎంత టైం చూస్తున్నారు అన్నీ తెలుస్తుంది. సో మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అప్డేట్. అరే ఈ వీడియో పోతుంది, ఇది పోవట్లేదు, ఎలాంటివి పోతున్నాయి, ఎలాంటివి పోవట్లేదు. సో మనం రెక్టిఫై చేసుకోవడానికి అంటే యూజ్ అయ్యింది. మొత్తం నత్తి పోతుంది అసలు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండేసరికి. సో ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ది దాదాపు చూస్తే వాళ్ళు ఫస్ట్ ఇంట్రో వీడియోని పెడతారు. దాదాపు మనం అందరు సెలబ్రిటీస్ చూస్తే ఫస్ట్ వీడియోకే వాళ్ళకు ఒక 40,000, 50,000, 60,000 వ్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 60,000 వ్యూస్ ఉన్నాయి అనుకోండి, 60,000 మెంబర్స్ చూస్తారు. 60,000 మెంబర్స్ 4 మినిట్స్ చూస్తారనుకోండి యావరేజ్గా ఒకరు. 60,000 × 4 వేసుకోండి, ఎంత అవుతున్నాయి? 2,400 మినిట్స్ అవుతున్నాయి. ఇట్ మీన్స్ వాళ్ళకి 1 వీడియోకే మానిటైజేషన్ అయిపోతుంది. అందుకే దాదాపు మీరు చూస్తే ఫస్ట్ వీడియోకే వాళ్ళ మానిటైజేషన్ అయిపోయి సెకండ్ వీడియో నుండి వాళ్ళ ఇన్కమ్ స్టార్ట్ అయిపోద్ది సెలబ్రిటీస్ది. సో అట్లా మనం బూస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి, మన వ్యూస్ అని దీనికే వేస్ట్ అయ్యేలాగా చూసుకోవద్దు. ఇది నేను చేసిన మిస్టేక్స్ కాబట్టి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినా లేకుంటే ఇంతకుముందు నుండి ఇట్లా దీని మీద కంప్లీట్గా పెట్టాలనుకుంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అనలిటిక్స్ చూస్తూ ఉండండి, కొంచెం గట్టిగా వర్క్ చేయండి, పక్కా సక్సెస్ అనేది ఉంటుంది, బట్ కష్టం మాత్రం ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇది అనలిటిక్స్ ఇవన్నీ చూసుకోవడం. అండ్ మన వీడియోలోకి వచ్చి చూడాలంటే వీడియో ఎడిటింగ్ కంటే ఫస్ట్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైటింగ్ గట్టిగా ఉందనుకో పెద్దగా నీకు అంటే ఎడిటింగ్ అవసరమే రాదు. సో ఫస్ట్ ఏంటిదంటే లైటింగ్, సెకండ్ ఎడిటింగ్, అండ్ నెక్స్ట్ థంబ్నెయిల్ అనేది పైన కనబడే పోస్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీనికోసమని నేను పైన ఇస్తాను చూడండి, నేను 2 వీడియోలు చేస్తున్నాను. కాన్వాలో ఎలా థంబ్నెయిల్ చేసుకోవాలి, పిక్సార్ట్లో ఎలా థంబ్నెయిల్ చేసుకోవాలి, అండ్ అది కూడా ఫ్రీ, ఎలాంటి మనీ లేకుండా ఫ్రీగా ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చేసి 2 వీడియోస్ పెట్టాను థంబ్నెయిల్ ఎడిటింగ్ మీద. అండ్ వీడియో ఎడిటింగ్ మీద కూడా నేను ఇన్షార్ట్లో ఫ్రీ యాప్ అన్ని ఫ్రీ ఎలిమెంట్స్ యూజ్ చేసి ఎలా చేయాలనేది కూడా పెట్టాను. త్వరలో నేను VN మీద కూడా చేయాలనుకుంటున్నా, లెట్స్ సీ. సో దీని అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో మీ రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ VN యాప్లో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్తాను. ఎందుకంటే ఇన్షార్ట్ యొక్క డ్రాబ్యాక్స్ కూడా చెప్తాను నేను దాంట్లో, అండ్ ఇన్షార్ట్ పాజిటివ్ థింగ్స్ కూడా చెప్తాను అందులో. సో ఇది బేసిక్ థింగ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియోలో అన్నీ క్లియర్ చేశాను అనుకుంటాను నేను. ఎంత టైం కావాలి, ఎలా టైం రావాలి, అండ్ ఏం స్ట్రాటజీ యూజ్ చేయాలి చెప్పాను కదా. వేరే వాళ్ళ మొబైల్ త్రూ ఎక్కువ సేపు చూస్తూ 2-3 టైమ్స్ రిపీట్ చేయగానే అప్లోడ్ చేయగానే వెంటనే అది బూస్ట్ అయ్యిద్ది, యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది, వేరే వాళ్ళకి కూడా సజెషన్ కింద ఇస్తుంది అన్నమాట. అందుకని మీరు కొన్నిసార్లు చూస్తే కొన్ని వీడియోస్కి 100, 150, 250 అట్లనే వ్యూస్ ఉంటే మనకు సజెషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది పెట్టగానే కొంచెం బూస్ట్ అయింది కాబట్టి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అట్లా సజెస్ట్ చేసినప్పుడు జనాలు చూస్తే ఇంకా అది మంచిగా పోతూ ఉంటుంది అన్నమాట, అది పాయింట్. సో ఇవి పాయింట్స్. అండ్ టైమింగ్స్ కూడా చూసుకోండి. అందరిది ఈవినింగ్, అందరిది మార్నింగ్ అట్లా పోవాలని లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. సో మనం పెడతా ఉంటే మనకే ఐడియా అంటే తెలుస్తూ ఉంటుంది ఏ టైంకి పోతుంది, ఏ టైంకి పోవట్లేదు అనేది. సో అవన్నీ మీరు అనలిటిక్స్లో చూసుకోండి యూట్యూబ్ స్టూడియోలో. సో ఇది కంప్లీట్గా ఈ మానిటైజేషన్ దీని మీద. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో పెట్టండి. ఆర్ లైక్ ఇక్కడ కంఫర్ట్ లేని వాళ్ళు నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన జాటత్. అండ్ కామెంట్ చేయడం, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.